రైట్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం టైమ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్స్ మాట్లాడుకుందాం. రైట్, కాన్సెప్ట్స్ మాట్లాడుకుందాం, నేర్చుకుందాం. ఓకే, టైమ్ డిస్టెన్స్. టైం డిస్టెన్స్ అనగానే హిడెన్ వేరియబుల్ ఇంకోటి మనకి గుర్తొచ్చేది స్పీడ్. రైట్, ఎస్, హిడెన్ వేరియబుల్ ఈజ్ స్పీడ్. స్పీడ్ అనగానే మనం డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ యూనిట్ టైం అని చెప్తాం. మనం ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేయగలుగుతున్నామో కొంత సమయంలో, కొంత పర్టికులర్ సమయంలో ఎంతైతే దూరాన్ని ట్రావెల్ చేయగలుగుతున్నామో దాన్నే మనం స్పీడ్ అని మాట్లాడతాం. రైట్, ఎస్, స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ యూనిట్ టైం. Correct. Distance traveled per unit time is nothing but speed. Notes maintain చేసుకోండి. Right. Distance traveled per unit time is a speed. Speed is distance upon time taken. Speed is డిస్టెన్స్ అపాన్ టైం టేకెన్. మనం జనరల్గా బైక్లో కనుక వెళ్తూ ఉంటే స్పీడోమీటర్ అబ్జర్వ్ చేస్తే కేఎంపీహెచ్ అని రాసి ఉంటాడు. కరెక్ట్, కిలోమీటర్స్ పర్ అవర్. మీరు ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నారు అనే విషయం మీకు ఆ స్పీడోమీటర్ చూడగానే తెలుస్తుంది కదా. విచ్ ఈజ్ కిలోమీటర్స్, విచ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ డిస్టెన్స్, పర్ అవర్ విచ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ టైం. రైట్, distance is equal to speed into time taken. Distance is speed into time taken. అదే టైం గురించి మాట్లాడాలి అంటే టైం ఈజ్ డిస్టెన్స్ అపాన్ స్పీడ్. రైట్, డిస్టెన్స్ అపాన్ స్పీడ్. వీటి రిలేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఫర్ సపోజ్ వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, speed and time are inversely proportional to each other. When speed is constant, distance and time are directly proportional to each other. When time is constant, distance and speed are directly proportional to each other. Right, constant relation. ఒక టర్మ్ కాన్స్టెంట్గా ఉంటే మిగిలిన రెండు టర్మ్స్ రిలేషన్ ఏంటి మాట్లాడుకుందాం. రైట్, వెన్ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్, వెన్ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్, డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం. d1 అపాన్ d2 ఈజ్ t1 అపాన్ t2. ఈ పాయింట్ నుంచి ఏం మాట్లాడుకుందాం? ఎస్, ఫర్ సపోజ్ మీరు కనుక బైక్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ట్రావెల్ చేసేటప్పుడు సేమ్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ ఈరోజు ఒక 30 kmph స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ కొంత టైం ట్రావెల్ చేశారు. రైట్, అదే 1 అవర్ ట్రావెల్ చేశారు. రైట్, 30 kmph స్పీడ్తో 1 అవర్ ట్రావెల్ చేశారు. అదే సెకండ్ డే 30 kmph స్పీడ్తోనే 2 అవర్స్ ట్రావెల్ చేశారు. 1 అవర్ ట్రావెల్ చేసినప్పుడు 36 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్తారు. అదే 2 అవర్స్ ట్రావెల్ చేస్తే 72 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్తారు. అంటే ఏమైంది? స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటే టైం పెరిగితే డిస్టెన్స్ పెరిగింది. రైట్, టైం తగ్గితే డిస్టెన్స్ తగ్గుతుంది. ఈసారి 30 kmph స్పీడ్తోనే హాఫ్ అన్ అవర్ వెళ్ళారు అనుకుందాం. థర్డ్ డే 30 kmph స్పీడ్తో హాఫ్ అన్ అవరే ట్రావెల్ చేశారు. ఇప్పుడు ఏం వెళ్తారు? 18 కిలోమీటర్సే వెళ్తారు. అంటే టైం పెరిగితే డిస్టెన్స్ పెరుగుతుంది, టైం తగ్గితే డిస్టెన్స్ తగ్గుతుంది. రైట్, ఎస్, వెన్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్, వెన్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్, డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. d1 upon d2 is s1 upon s2. రైట్, ఎస్. ఈరోజు మీరు ఒక 1 అవర్ ట్రావెల్ చేశారు విత్ ఏ స్పీడ్ ఆఫ్ 60 kmph. 1 అవర్ ట్రావెల్ చేశారు విత్ ఏ స్పీడ్ ఆఫ్ 60 kmph. నెక్స్ట్ డే
1 అవరే ట్రావెల్ చేశారు విత్ ఏ స్పీడ్ ఆఫ్ 40 kmph. ఫస్ట్ డే 60 కిలోమీటర్స్ వెళ్తారు, ఈరోజు 40 కిలోమీటర్సే ట్రావెల్ చేస్తారు. నెక్స్ట్ డే 1 అవరే ట్రావెల్ చేశారు, 65 kmph స్పీడ్తో వెళ్ళారు. అంటే స్పీడ్ పెరిగితే ఆటోమేటిక్గా డిస్టెన్స్ పెరుగుతోంది, స్పీడ్ తగ్గితే డిస్టెన్స్ తగ్గుతోంది. రైట్? ఎప్పుడు? వెన్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్ టైం అంటే 1 అవరే ట్రావెలింగ్ టైం ఈజ్ కాన్స్టెంట్. రైట్? 1 అవర్ ట్రావెల్ చేసేటప్పుడు ఒకసారి 40 kmph, ఒకసారి 50, ఒకసారి 30. రైట్? ఎస్. వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, speed is inversely proportional to time taken, which means S1 upon S2 is T2 upon T1. ఎస్. మళ్ళీ డిస్టెన్స్, ఈరోజు మీరు ఇక్కడ నుంచి మీ హౌస్ నుంచి రైట్ మార్కెట్కి వెళ్ళి కొన్ని వస్తువులు తెస్తున్నారు. ఈరోజు వెళ్ళేటప్పుడు స్పీడ్ 30 kmph స్పీడ్తో వెళ్ళారు. రైట్? ఎస్. సో 1 అవర్ ట్రావెల్ చేస్తే సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ 45 అనుకుందాం. 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి మీరు, ఈరోజు 30 కిలోమీటర్స్తో వెళ్ళారు. రైట్? నెక్స్ట్ డే 15 కిలోమీటర్ స్పీడ్తోనే వెళ్ళారు. ఇప్పుడు ఏమవుతుంది? వెళ్ళే స్పీడ్ ఫస్ట్ డే 1.5 అవర్లో వెళ్తే ఈసారి 3 అవర్స్ టైం పడుతుంది. రైట్? ఎస్. సో స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. స్పీడ్ పెరిగితే టైం తక్కువ పడుతుంది, స్పీడ్ తగ్గితే ఎక్కువ టైం పడుతుంది. రైట్? ఇది జనరల్ కాన్సెప్ట్ అండి. మనం దీనిలో యూజ్ చేసిన పెద్ద ఎక్స్ట్రాగా తెలుసుకున్న విషయం ఏం లేదు. స్పీడ్ పెరిగిందనుకోండి, ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు, వెళ్ళాల్సిన డెస్టినేషన్ తగ్గిపోతుంది, టైం తగ్గుతుంది. స్లోగా నడుచుకుంటూ వెళ్ళారు, టైం ఎక్కువ పడుతుంది. రైట్? ఎస్. సో మీరు బీటెక్లో ఉన్నప్పుడు లేకపోతే రైట్ డిగ్రీలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? కాలేజ్ అయిపోగానే చిన్నగా నడుచుకుంటూ వెళ్తే ఇంటికి వెళ్ళేటప్పటికల్లా కొంచెం ఎక్కువ టైం పట్టేటట్టు ఉంటుంది. అదే ఆ రోజు మీరు బయటికి వెళ్ళాలి, కాలేజ్ వదిలేశారు, మీ ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నారు. సో ఏం చేస్తారు? టకటక ఇంటికి వెళ్ళిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ చేంజ్ చేసేసుకొని వెంటనే, అంటే ఈసారి ఫాస్ట్గా స్పీడ్ పరిగెత్తుకుంటూ వెళ్ళారు, స్లోగా వెళ్ళారు, ఒకసారి స్లోగా నడుచుకుంటూ వెళ్ళారు. దాన్ని బట్టి మీరు థింక్ చేస్తూ వెళ్ళండి. రైట్? ఎస్. రైట్. సో వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం టేకెన్. వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూనిట్స్ అనేవి కన్ఫామ్గా తెలిసి ఉండాలండి. యూనిట్స్, మెజరింగ్ యూనిట్స్. రైట్? స్పీడ్ దేంతో మెజర్ చేస్తాను, టైం దేంతో మెజర్ చేస్తాను, డిస్టెన్స్ దేంతో మెజర్ చేస్తాను. రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్, టైం అండ్ స్పీడ్. డిస్టెన్స్ని కనుక మనం కిలోమీటర్లో కనుక మాట్లాడితే, డిస్టెన్స్ని కిలోమీటర్స్లో మాట్లాడితే, టైంని అవర్స్లో మాట్లాడాలి, స్పీడ్ వచ్చేసి kmph అవుతుంది. రైట్? స్పీడ్ వచ్చేసి kmph. మీటర్స్లో మాట్లాడితే రైట్ సెకండ్స్లో మాట్లాడాలి, మీటర్ పర్ సెకండ్ అని చెప్తాం. రైట్? డిస్టెన్స్ని కిలోమీటర్స్లో మెజర్ చేస్తుంటే టైంని అవర్స్లోనే మెన్షన్ చేయాలి, కిలోమీటర్ పర్ అవర్ అనే రాయాలి. అంతేగాని కిలోమీటర్స్ని సెకండ్స్ని ఇలాగ తీసుకొని రాకూడదు. కిలోమీటర్స్లో ఉంటే ఎగ్జాక్ట్గా అవర్స్లోనే ఉండాలి. అలాగే డిస్టెన్స్ మీటర్స్ ఉంటే సెకండ్స్లోనే ఉండాలి. రైట్? అవర్స్ని సెకండ్స్ని అవర్స్ని కన్వర్షన్ ఎలాగా, అవర్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 60 అంటే 1 అవర్ ఈజ్ 60 into 60 seconds, which is 6 times 3600 seconds. Very good. 1 kilometer is 1000 meters.
1 kilometer is 1000 meters. 1 kmph మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే 1 kmph మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే 5/18తో మల్టిప్లై చేయండి, మీటర్ పర్ సెకండ్ వచ్చేస్తుంది. అదే మీటర్ పర్ సెకండ్ని kmpHలో కన్వర్ట్ చేయాలి అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, 18/5 kmph. రైట్ ఎస్. సో కొన్ని టేబుల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ 18 kmph ఈజ్ 5 మీటర్ పర్ సెకండ్. 36 kmph is 10 meter per second. 54 kmph is 15 meter per second. Right? Yes. So next 72 kmph is 20 meter per second. 90 kmph is 25 meter per second. 108 kmph is 30 meter per second. 126 kmph is 35 meter per second. 144 kmph is 40 meter per second. 162 kmph 45 meter per second. 180 kmph 50 meter per second. Right? Yes. డన్. సో ఈ టేబుల్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. టేబుల్ ఆఫ్ కన్వర్షన్స్. రైట్? టేబుల్ ఆఫ్ కన్వర్షన్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా 126 kmph అనగానే 35 మీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసి నాకు ఆన్సర్ కావాలి అన్నారు అనుకోండి, వెంటనే 126 35 మీటర్ పర్ సెకండ్ వెంటనే ప్లేస్ చేసేయచ్చు. రైట్? ఎస్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఈజ్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అపాన్ టోటల్ టైం టేకెన్. యావరేజ్ స్పీడ్ ఈజ్ total distance traveled upon total time. ఇక్కడ నేను మళ్ళీ 2 కేసెస్గా మాట్లాడతా. ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్లో నేను 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మాట్లాడతా. ఓకేనా? ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. Traveling distance is the same. ఒకే డిస్టెన్స్ ఇలా గనక ఉంటే ట్రావెలింగ్ డిస్టెన్స్ ఈజ్ సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం అంటే ఒకటే పాయింట్లో టు అండ్ ఫ్రో మోషన్ వెళ్తున్నారు. S1 kmph, రిటర్న్ వచ్చేటప్పుడు S2 kmph. ఇలా వచ్చేటప్పుడు నా యావరేజ్ స్పీడ్ ఈజ్ పాయింట్స్ బిట్వీన్ A అండ్ B 2S1 S2 అపాన్ S1 ప్లస్ S2. ఇది ఫర్ 2 సేమ్ డిస్టెన్సెస్. అదే 3 సేమ్ డిస్టెన్సెస్ వచ్చాయనుకోండి, యావరేజ్ స్పీడ్ ఈజ్ 3 సేమ్ డిస్టెన్సెస్ వచ్చాయనుకోండి, యావరేజ్ స్పీడ్ ఈజ్ 3S1 S2 S3 upon S1 S2 plus S2 S3 plus S3 S1. రైట్? మరి 4 వస్తే ఏం చేయాలి? 4 డిస్టెన్సెస్ వస్తే ఏం చేయాలి? టోటల్ డిస్టెన్స్ అపాన్ టోటల్ టైం వేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందండి. ఇలాగా రైట్ స్పీడ్కి ఫార్ములా మాట్లాడేదానికంటే వాటికి టోటల్ డిస్టెన్స్ అపాన్ టోటల్ టైం వేసుకుంటే ఈజీగా ఉంటుంది. అది సెకండ్ కేస్.
traveling distance is different. Traveling distance is different. Right? డిఫరెంట్ డిస్టెన్సెస్ కనుక ట్రావెల్ చేస్తూ ఉంటే నా యావరేజ్ స్పీడ్ ఏంటో మాట్లాడదాం. రైట్? ఎస్, పాయింట్ ఏ టు బి డిస్టెన్స్ d1, స్పీడ్ s1తో వెళ్ళాడు. వెరీ గుడ్. పాయింట్ బి టు సి, స్పీడ్ s2 kmph d2. రైట్? యావరేజ్ స్పీడ్ ఈజ్ d1 ప్లస్ d2 అపాన్ టైం అంటే ఇది టోటల్ డిస్టెన్స్, టైం అంటే డిస్టెన్స్ అపాన్ స్పీడ్, టైం అంటే డిస్టెన్స్ అపాన్ స్పీడ్. d1 s1 d2 s2. అదే ఫర్ సపోజ్ ఇంకో స్పీడ్ కూడా మాట్లాడుతున్నాము. ఇంకో స్పీడ్ ఇక్కడ d డిస్టెన్స్ d3 s3 స్పీడ్. వెరీ గుడ్. ఇప్పుడు నా యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది? d1 ప్లస్ d2 ప్లస్ d3 అపాన్ d1 అపాన్ s1 ప్లస్ d2 అపాన్ s2 ప్లస్ d3 అపాన్ s3. రైట్? టోటల్ డిస్టెన్స్ అపాన్ టోటల్ టైం కాన్సెప్ట్. రైట్? So these are the two cases in average speed. Okay? యావరేజ్ స్పీడ్ అంటే మాట్లాడితే డిస్టెన్స్ సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడా లేకపోతే డిఫరెంట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తున్నాడా? సేమ్ డిస్టెన్స్ అయితే 2s1, టూ డిస్టెన్సెస్ సేమ్ డిస్టెన్సెస్ అయితే 2s1 s2 బై s1 ప్లస్ s2 మాట్లాడతాం. అదే 3 అయితే కనుక ఇలా మాట్లాడతాం, లేకపోతే ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసుకొని వేసుకోవడం బెస్ట్ ఆప్షన్. రైట్? ఎస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రిలేటివ్ స్పీడ్ గురించి మాట్లాడాలి. ఎప్పుడైతే రిలేటివ్ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది అంటే రెండు మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటే నాకు రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఫర్ సపోజ్ రెండు మూవింగ్ ఆబ్జెక్ట్స్ సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి. రెండు మూవింగ్ ఆబ్జెక్ట్స్. ఎస్, మీరు మీ ఫ్రెండ్ సైకిల్ రేస్ పెట్టుకున్నారు. ఇద్దరు సేమ్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నారు. స్పీడ్ ఇద్దరు ఒకేసారి ట్రావెల్ చేస్తున్నారు. రైట్? మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఎప్పుడు వస్తుంది? మీ ఇద్దరు ఒకే స్పీడ్తో వెళ్తున్నారు, గ్యాప్ ఏమన్నా వస్తుందా? మీ ఇద్దరు ఎగ్జాక్ట్ ఇద్దరు ఒకే స్పీడ్తో ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు, గ్యాప్ ఎప్పుడైనా వస్తుందా? రాదు. ఫర్ సపోజ్ మీరు మీ ఫ్రెండ్ కంటే ఎక్కువ స్పీడ్తో సైక్లింగ్ చేస్తున్నారు. చిన్న చిన్నగా గ్యాప్ పెరుగుతుందా? ఒకటే స్పీడ్లో వెళ్ళేటప్పుడు చిన్నగా పెరుగుతుంది. ఫర్ సపోజ్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ 2 సపరేట్ డిస్టెన్సెస్లో ఉన్నారు. ఇద్దరు మీరు ఒక్కళ్ళే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ట్రావెల్ చేయడానికి, ఇద్దరు కలిసి ఒక దగ్గర రావడానికి మీరే అబ్జర్వ్ చేయండి. రైట్? ఎస్, మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఫ్రెండ్ ఇటు ఉన్నారు, 2 పాయింట్ల దగ్గర. రైట్? మీరు మీ ఫ్రెండ్ని వెళ్ళి మీట్ అవుదాం అనుకుంటున్నారు. మీరు ఒక్కళ్ళే ట్రావెల్ అవుతున్నారు. అప్పుడు ఏం పడుతుంది? రైట్? కొంత టైం పట్టింది అనుకుందాం. అలా కాకుండా ఈసారి ఇద్దరు ట్రావెల్ అయ్యి ఒకే పాయింట్ దగ్గరకు వచ్చి మీట్ అవుతున్నారు. ఇద్దరు ట్రావెల్ అయ్యి ఒకే దగ్గరికి. రైట్? ఫస్ట్కి పట్టిన టైం కంటే తక్కువ టైం పడుతుంది. రైట్? ఎందుకంటే స్పీడ్ అనేది ఇద్దరికి ఇంక్రీజ్. SPEED స్పీడ్. ఓహో, ఇక్కడ మిస్టేక్ అయిందా? రిలేటివ్ స్పీడ్. వెరీ గుడ్. రిలేటివ్ స్పీడ్. అదే ఇప్పుడు ఏం చెప్తున్నాను? వెన్ ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. దిస్ ఈజ్ మై ఫస్ట్ కేస్. సేమ్ డైరెక్షన్లో కనుక మూవ్ అవుతుంటే రిలేటివ్ స్పీడ్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ స్పీడ్స్. సేమ్ డైరెక్షన్ అంటే ఈ పర్సన్ ఇటే వెళ్ళాలి, ఈ పర్సన్ ఇటే వెళ్ళాలి. రైట్?
speed S1, speed S2. Relative speed is S1 minus S2. Since speed is positive term, right? Yes. అందుకని మాడ్యులస్ అప్లై చేశా. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి అని మీనింగ్, రైట్? ఎస్. నెక్స్ట్, when objects are moving in opposite direction, objects are moving in opposite direction, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే, రైట్? ఎస్. at the rate S1, at the rate S2, right? Relative speed is sum of their speeds. Relative speed is sum of their speeds. Relative speed is difference between their speeds. Very good. Objects say opposite direction లో మూవ్ అవుతుంటే, రైట్, రిలేటివ్ స్పీడ్ ఈజ్ సమ్ ఆఫ్ దేర్ స్పీడ్స్, రైట్? ఎస్. మనం టైమ్, స్పీడ్, డిస్టెన్స్లో 3 కాన్సెప్ట్స్ మాట్లాడుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ యూనిట్ కన్వర్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత యావరేజ్ స్పీడ్, రిలేటివ్ స్పీడ్. వీటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు, ఓకేనా? చిన్న బేసిక్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. ఏ రన్నింగ్ మ్యాన్ క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఆఫ్ లెంగ్త్ ఇన్ 4 minutes. వాట్ ఈస్ హిస్ స్పీడ్? 500 meters ఉన్న ఒక బ్రిడ్జ్ని 4 minutesలో క్రాస్ చేస్తున్నట్టు. అలా అయితే స్పీడ్ ఎంతో మాట్లాడమంటున్నారు. స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ అపాన్ టైం టేకెన్. స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ అపాన్ టైం టేకెన్, కరెక్ట్? డిస్టెన్స్ ఎంత ఇక్కడ? 500 meters. మీటర్స్లో ఉంది కాబట్టి మినిట్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. 4 into 60. కానీ నన్ను అడుగుతున్న క్వశ్చన్ కేఎంపీహెచ్లో మాట్లాడండి అంటున్నారు. మీటర్ పర్ సెకండ్ కేఎంపీహెచ్లోకి మాట్లాడాలి అంటే 18/5, కరెక్ట్? 18/5తో కనుక మల్టిప్లై చేస్తే, రైట్, 6, 5, 10 times, 6, 3 times, వెరీ గుడ్. 30/4, 7.5 kmph. 7.5 kmph is my final answer for this question. Done? Right? Yes. Next question. A car is running at a speed of 140 kmph, reached its destination in 2 hours. If car wants to reach destination in 1 hour, at what speed it need to travel? ఇనీషియల్గా 2 hours ట్రావెల్ చేసిందిట, కానీ ఈసారి 1 hourలోనే వెళ్ళిపోవాలి. అలా అయితే స్పీడ్ ఎంతో మాట్లాడమంటున్నారు. డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. వెన్ సేమ్ డిస్టెన్స్, డెస్టినేషన్ అంటే డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే టైమ్, స్పీడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, సారీ, రైట్? when distance is constant, speed and time are inversely proportional to each other. Very good. Speed S1, టైమ్స్ ఇచ్చారు కదా, ఫస్ట్ రేషియో టైం T1 to T2, ఇనీషియల్గా 2 hours, ఇప్పుడు 1 hour. Speed S1, S2 would be in the ratio 1:2. First is given as 140 kmph, now 280 kmph. 280 kmph is my final answer for this question. Done? Right? Yes. Yes. Try this one. A jogger is running at a speed of 15 kmph. In what time length? Right, time is distance upon speed. Distance 400 meters, 15 kmph. 15 into kmph in meter per second, 5/18. Right, 3 5 times 3 6 times. 5 times 25, 16 96 seconds.
16 6 times 96 seconds is my final answer for this question. Done. Very good. Next. A horse covers a distance of 1500 meters in 1 minute 20 seconds. Very good. At what speed the horse is running? The horse is running at a speed of ఎంత స్పీడ్తో రన్ అవుతుంది మాట్లాడమంటున్నారు, రైట్? ఎస్. సో speed is distance upon time taken. Distance is 1500 meters. 1 minute 20 seconds. 1 minute ante 60 seconds plus 20 seconds. 60 plus 20 which is 80 seconds. KMPH లోకి మాట్లాడమంటున్నారు. ఇది మీటర్ పర్ సెకండ్లో ఉంది కాబట్టి 18/5 KMPH. 0 0 5 3 times 15, 2 4 times 2 9 times 270 upon 4, 6 times 24, 67.5 kmph. 67.5 kmph is my final answer for this question, right? Yes. Next. A cyclist moving at a speed of can cross a bridge in what is the length? The distance is equal to speed into time taken. Speed 21 kmph ni meters lo adugutunnaru na answer. 5/18 into 2 minutes 120 seconds. 6 2 times 6 3 times, sorry, 6 3 times 2 times, sorry, 3 7 times, right, 5 2 times 10, 10 7 times 70, 700 meters. 700 meters is my final answer for this question. Very good. Two boys start running at the same direction, same time in same direction at a speed of, in what time they will be? Very good. ఇద్దరు ఒకే డైరెక్షను ఒకే టైంకి స్టార్ట్ అయ్యారట. ఒక పర్సన్ ఏమో 10 kmph, రెండో పర్సన్ 12 kmph. ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు. రిలేటివ్ స్పీడ్ ఈజ్ 10 minus 12 minus 2, 10, 2 kmph. అంటే 1 అవర్కి 2 kilometers డిస్టెన్స్ వస్తుంది. అలా 8 kilometers డిస్టెన్స్ రావాలి అంటే ఎన్ని అవర్స్? వెరీ గుడ్. x is 8 into 1 upon 2, 4 hours is my final answer for this question. Cross product method, right? Yes. Two persons start running at the same direction in same time at opposite direction. Very good. In what time they will meet? If the initial distance between, వాళ్ళిద్దరూ ఇనీషియల్గా 140 కిలోమీటర్ స్పీడ్ డిస్టెన్స్లో ఉన్నారట. ఒక పర్సన్ ఇక్కడ, ఒక పర్సన్ ఇక్కడ. వాళ్ళిద్దరి మధ్య ఇనీషియల్గా 140 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఈ పర్సన్ ఏమో ఇటువైపు 15 kmph స్పీడ్తో వస్తున్నాడు. ఈ పర్సన్ ఏమో ఇటువైపు 13 kmph స్పీడ్తో వస్తున్నాడు, రైట్? అలా అయితే వాళ్ళిద్దరూ మీటింగ్ టైం ఎంత మాట్లాడమంటున్నారు. మీటింగ్ టైం ఈజ్ రిలేటివ్ డిస్టెన్స్ అపాన్ రిలేటివ్ స్పీడ్. వెరీ గుడ్. రిలేటివ్ డిస్టెన్స్ అంటే ఇనీషియల్ సపరేషన్. వాళ్ళిద్దరి మధ్య సపరేషన్ ఎంత ఉంది? 15 plus 13 28, exactly 5 hours. Exactly 5 hours lo they will meet. Very good. Next. A man walking at a speed of 8 kmph covers a distance in, if he runs at 10 kmph. Very good. ఈసారి స్పీడ్ ఇంక్రీజ్ అయింది. టైం ఎంతో మాట్లాడమంటున్నారు, రైట్? స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. 8 is to 10, which is 4 is to 5. Time t1 to t2 would be in the ratio 5 is to 4. 5 parts is given as 1 hour 45 minutes. Very good. 1 hour 45 minutes means, okay, 60 plus 45, 105 minutes. 105 minutes. Very good. Exactly 21 times 84 minutes. 84 minutes is my final answer for this question. In 84 minutes, he will cover the distance. Very good. Next. A car moving at a speed of can cover a certain distance in 2 hours. If the speed reduces by 15, very good.
ఇనీషియల్గా స్పీడ్ S1 75, S2 ఏం మాట్లాడుతున్నారు 75 మీద 15 తగ్గిందిట, అంటే 60 kmph స్పీడ్తో వెళ్తున్నట్టు. వెరీ గుడ్. S1 to S2 is in the ratio 5:4. T1 to T2 would be in the ratio 4:5. ఇది 2 hours అని మాట్లాడుతున్నారు ఇనీషియల్గా, ఇది 2.5 hours. 2.5 hours is my final answer for this question. Done? Right? Yes. Next question. At usual speed, a cyclist, when the speed of the cycle is increased by, it is covered in 6 hours. Very good. ఇక్కడ ఏం చెప్తున్నారు 8 hours, అది 6 hours అయిపోయింది స్పీడ్ పెరగడం వల్ల. ఇనీషియల్గా T1 T2 8:6, which is 4:3. S1 S2 3:4. వెరీ గుడ్. డిఫరెన్స్ ఇన్ స్పీడ్స్ మాట్లాడుతున్నారు విచ్ ఈజ్ 4 kmph. అలా అయితే డిస్టెన్స్ మాట్లాడాలట. డిస్టెన్స్ ఈజ్ వెరీ గుడ్ స్పీడ్ ఇంటూ టైమ్ టేకెన్. ఇనీషియల్ స్పీడ్ 3 parts 3 4 times 12. ఇనీషియల్ 8 hours he travelled. 12 8 times 96 kilometers is the distance. 96 kilometers is the distance he travelled. Very good. Next. A man covers a certain distance at car 60 kmph and return back. Very good. Average speed of the whole journey. ఒకే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు. యావరేజ్ స్పీడ్ ఈజ్ 2s1 s2 by s1 plus s2. 2s1 s2 upon s1 plus s2. 0 0 2 8 times 2 3 times 4 times 4 25 times 25 3 times 75 kmph is my final answer for this question. 25 kmph is the final answer. Very good. Next. A car covers a distance of 40 km/h and another at what is the average speed? ఇక్కడ 2 different distances ఉన్నాయి. Average speed is 48 plus 52 upon 48 with the speed 40 and 52 with the speed 65. Very good. 8 5 times 8 6 times 13 4 times 13 5 times. డినామినేటర్లో 5 కామన్ ఉంది. 100 5 into 100 upon 6 plus 4 10. 50 kmph is my final answer for this question. 50 kmph is the average speed. Right? Yes. A man travels from A to B at a speed of 74 minutes and he travels B to speed. Find the average speed. Very good. Very good. So first of all 74 36 క్యాన్సిల్ అవ్వట్లేదు చూడండి. ఇంకో పద్ధతి మాట్లాడదాం దీనికి. స్పీడ్ S1 and S2 is in the ratio. Speed S1 and S2 is in the ratio 74 111. 3 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 7 plus 4 11 కదా. రైట్. క్యాన్సిలేషన్ 7 plus 4 11. 3 క్యాన్సిల్ అవ్వట్లా. 74 111. 2 క్యాన్సిల్ చేస్తే 37. 37 అయినా డిఫరెన్స్. ఎస్ 2:3. 37 2 times 37 3 times. వెరీ గుడ్. ఇప్పుడు నా టైమ్స్ రేషియో, దిస్ ఈజ్ టైమ్స్ రేషియో. Times ratio, right? Average speed is total distance, speeds 36 45 kmph. Very good. Speeds S1 S2 36 kmph. అలాగే నెక్స్ట్ సెకండ్ స్పీడ్ ఈజ్ 45 kmph. డన్. వెరీ గుడ్. సో అలా అయితే యావరేజ్ స్పీడ్ మాట్లాడమంటున్నారు. ఇక్కడ డిస్టెన్సెస్ కూడా డిఫరెంట్ డిస్టెన్సెస్. వెరీ గుడ్. వెరీ గుడ్. డిస్టెన్స్ ఈజ్
speed into time taken, correct? Distance is a speed into time taken, speed into time taken. Average speed is 36 into 2 plus 45 into 3 upon total time 2 plus 3 5, correct? Yes. 36 2 times 72, 135 upon 5. 130 plus 70, 210, 217, 200, 207, sorry. 5 4 times 20, 5 1 time 5, 20, 41.4 kmph. 41.4 kmph is the final answer for this question. Done, right? 36 kmph, 45 kmph, right? Yes. సో ఈ సెషన్ ఇక్కడతో వైండ్ అప్ చేసుకుందాం. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ సమ్ మోర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, రైట్? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.